ఏదో పూజలు పూనకాలు అంటున్నావు కదా. నువ్వు గెలిస్తే నీ పూజాశక్తి గొప్పదే, కాని నేను గెలిస్తే మనిషి మనోధైర్యం గొప్పదని నువ్వు ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ఒప్పుకుంటాను బర్దు గారు. ఇది ఆ రోజు పౌర్ణమిన కనిపించిన స్వరంగ మార్గం. ఇది భూమిలోంచి పొగొచ్చిన ప్లేస్. ఇది పావురానికి ప్రాణం పోసిన మహిమ గల ప్లేస్. ఇది అమ్మవారున్న ప్లేసు. ఈ 4 ప్లేస్లకి నేను వెతికే నిధికి చేతో సంబంధం ఉంది. భూమిలోంచి పొగలొచ్చే ప్లేస్ ఇక్కడ, అమ్మవారి గుడి ఉండేదేమో ఇక్కడ, స్వరంగ మార్గం ఇక్కడుంది, శక్తివంతమైన ప్లేస్ ఇక్కడుంది. స్వరంగాకారం ఇలా ఉంది. నిధి ఆకారం ఇలా ఉంది. పొగలొచ్చే ఆకారం ఇలా ఉంది. శక్తివంతమైన ప్లేస్ ఏమో ఇలా ఉంది. గుడి ఆకారం ఇలా ఉంది.
ఉదయ్ కాఫీ తీసుకో. ఉదయ్ కాఫీ. షష్. ఓంకారం ఓంకారం ఐశ్వర్య. ఓంకారమా? అవును ఐశ్వర్య, ఓంకారం. కావాలంటే నువ్వే చూడు. ఉదయ్ నాకేం అర్థం కావట్లేదు. ఐశ్వర్య, నేను ఏ నిధి కోసమైతే వెతుకుతున్నానో దానికి సంబంధించిన ఆకారాలన్నీ పక్కన పక్కన పెట్టి చూస్తే అది ఓంకారంగా వచ్చింది. ఓ మై గాడ్, నిజమా? అవును ఐశ్వర్య, కావాలంటే చూడు. నేనెప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నం ఫలించింది. ఎలాగైనా నేను ఆ నిధిని సంపాదిస్తాను. ఉదయ్, నీ దగ్గరున్న ఈ ఆధారాలన్నీ చూస్తుంటే దైవాంశ అంశాలుగా కనపడుతున్నాయి. చూసావుగా, అన్నీ కలిపితే ఓంకారం అయింది. ఉదయ్, దైవాంశ అంశానికి ఎదురెళ్ళి నువ్వు ఆ నిధి కోసం వెతకడం నాకెందుకో నీకేమైనా ప్రమాదం సంభవిస్తుందేమో అనిపిస్తుంది. ఐశ్వర్య, నేను ఆ నిధి కోసం వెతకడం కూడా దైవ కార్యంలో భాగమే. సో నాకేమవ్వదు. ఆ భగవంతుడే నా చేత ఈ పని చేయిస్తున్నాడు. ఒక విధంగా ఇది నాకు దైవాజ్ఞ. ఎలాగైనా నిధిని బయటికి తీసుకొస్తాను. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ నిధి విలువ కొన్ని లక్షల కోట్లుంటుంది. ఖచ్చితంగా నిధిని సంపాదిస్తాను. దాంతోపాటు నిధి వెనుకున్న రహస్యాన్ని కూడా ఛేదిస్తాను. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తానా? అలాగేరా. పార్థు గారు ఆగండి. నేను కూడా మీతో పాటు ఆఫీస్కి వస్తాను. ఏ మెంటల్, నువ్వెందుకు ఆఫీస్కి? అదేంటి పార్థు గారు, మీరు మందు మానేస్తున్నారన్న విషయం ఆఫీస్లో అందరికీ చెప్పాలి కదా. అమ్మా, చూస్తున్నావా నన్ను ఎలా ఆటపట్టిస్తుందో? తను నాతో పాటు ఆఫీస్కొచ్చి నేను మందు సిగరెట్లు తాగట్లేదని అందరికీ చెప్తుందట. ఇంకా నయ్యం, పేపర్లో టీవీలో ప్రకటన ఇవ్వలేదు. వావ్, ఈ ఐడియా ఏదో భలే ఉంది పార్థు గారు. అత్తయ్య గారు, పార్థు గారు మంచి ఐడియా ఇచ్చారు. పార్థు గారు ఈ రోజు నుంచి మందు సిగరెట్ మానేశారని పేపర్లో ప్రకటన వేస్తే భలే ఉంటుంది కదా. అమ్మా, వింటున్నావు కదా తనేమంటుందో? రేయ్, మొగుడు పెళ్ళాల విషయంలో తల్లైనా సరే తలదూర్చకూడదని ఒక సామెతుందిరా. అబ్బా, ఇప్పుడు సామెతలు చెప్పుకునే సిచ్యువేషనా? ఏ అమూల్య, నువ్వు ఆఫీస్కి రావడానికి వీల్లేదు కాక వీల్లేదు. పార్థు గారు, అసలు మీరెందుకు నన్ను ఆఫీస్కి రావద్దంటున్నారు? ఓహో, నేనక్కడ ఉండను కాబట్టి మీరక్కడ మందు తాగుతారా? మాట మీద నిలబడలేనని చెప్పొచ్చు కదా పార్థు గారు. ఏయ్, నేను మాట తప్పడం ఏంటి? మరైతే నేను ఆఫీస్కి వస్తానంటే మీకెందుకు భయం? అత్తయ్య గారేమో ఎవరైనా మంచి పని చేసేటప్పుడు ఎవ్వరికి చెప్పకుండా చేసేయాలి, అదే చెడ్డ పనులు మానేసేటప్పుడు 10 మందికి చెప్పి మానేయాలి అన్నారు. ఇప్పుడు పార్థు గారు చెడలవాట్లు మానేస్తున్నప్పుడు 10 మందికి చెప్తే ప్రాబ్లం ఏంటి? ఒరే పార్దు, ఈ విషయంలో నేను మా కోడలికే సపోర్ట్ చేస్తాన్రా. అమ్మా తల్లి, నువ్వు నాతో పాటు ఆఫీస్కొస్తావు అంతే కదా? అవును పార్థు గారు, వచ్చి అందరికీ డప్పు కుట్టి మరీ చాటింపు వేస్తాను. సరే,
నీకు నచ్చినట్టు చెయ్యి పద. ఆ పార్థు గారు ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటి? ప్లీజ్ పార్థు గారు ఒక్క నిమిషం ఉండండి. మళ్ళీ వచ్చాక చదువుకుంటాను. ఫ్రెండు, ఏంటలా చూస్తున్నావు? నేను పార్థు గారి ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఓ, ఎందుకు వెళ్తున్నాననేగా నీ డౌటు? మరేమో పార్థు గారు మందు మానేస్తున్నారు కదా, ఈ విషయం నేనందరికీ టామ్ టామ్ చేసొస్తాను. సరేనా? ఏ మెంటలమ్మాయి, వస్తున్నావా లేదా? ఆ ఆ ఇదిగో వస్తున్నాను పార్థు గారు. ఫ్రెండ్, నేను వెళ్ళొస్తాను. నువ్వెవరికైనా కనపడితే నీకే ప్రమాదం. జాగ్రత్త. వెళ్ళొస్తానే. బాయ్. పార్థు గారు వెళ్దామా? సరే పద. అత్తయ్య గారు వెళ్ళొస్తాం. త్వరగా వచ్చేయండమ్మా. పదండి. అమ్మయ్యా, చాలా రోజుల తర్వాత మీ కార్లో సిగరెట్ వాసన, మందు వాసన లేవు. ఏ అమూల్య, నువ్వు మాటి మాటికి నన్ను దెప్పి పొడుస్తున్నావు కదా. అయ్యో రామా, అదేంటి పార్థు గారు అంత పెద్ద మాట అనేశారు? మీరీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానేశారన్న సంతోషంలో నేనుబ్బి తబ్బిబ్బైపోతుంటే మీరేదేదో అనుకుంటున్నారు. సర్లే పద. ఏమండి ఏమండి, ఒక్కసారిలా రండి. ఏంటమ్మా? మీకు విషయం తెలుసా? మా పార్థు గారు బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానేశారు తెలుసా? అవునా? ఆ, బెస్ట్ ఆఫ్ లక్ సార్. ఏ అమూల్య, అతను ఎవరో నీకు పరిచయమా? అబే లేదు పార్థు గారు. అంటే పరిచయం లేకుండానే నా గురించి చెప్పేస్తావా? పార్థు గారండి, మంచి విషయం చెప్పడానికి పరిచయం దేనికండి? రా. హలో సార్, ఒక్కసారిలా రండి. ఏ వాడికి చెప్పేస్తావా? పార్థు గారు, ఇలాంటి విషయాలు అందరితో షేర్ చేసుకోవాలి. ఆ నీ మొహం పద, ఆఫీసులకు వెళ్దాం. నేను అనవసరంగా ఆఫీస్కి తీసుకొచ్చాను. అది రా. అయ్యో, ఐసు, పార్థుగాడి రూమ్ లో ఏం చేస్తున్నావే? ఐసు, ఏం లేదురా. ఐసు, దేని గురించి ఆలోచిస్తున్నావే నువ్వు? రే, ఏం లేదని చెప్పానా? వెళ్ళు. లేదైసు, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది. అదేంటో చెప్పవే. రే, పార్థుగాడి గండం గురించి ఆలోచిస్తున్నాన్రా. గండమేంటి? అది మొన్న పున్నమితో అయిపోయింది కదా. ఒక మనిషికి పాము లక్షణాలు ఉండటం అనేది
మామూలు విషయం కాదు. అసలు వాడు మొదట్లోనే ఆ నాగదోషం పూజ చేసుంటే ఇన్ని సమస్యలు వచ్చేవే కాదు కదా. పార్థు గారు, అది సరేనే, వాడి గురించి నీకు తెలుసు కదా. వాడు పూజలంటేనే ఆవిడ దూరం పరిగెత్తుతాడు. అలాంటి మెంటాలిటీ ఉన్నవాడిని మార్చలేం. పార్థు గారు, పార్థు గారు, ముందు కూర్చో. అబ్బా అది కాదు పార్థు గారు. కూర్చో. అరే రే పార్థు, ఏంట్రా ఈ హడావుడి? అమూల్య నా ఆఫీసుకు తీసుకొచ్చావేంటి? అంటే మా చెల్లెమని మోసం చేసేస్తున్నావా? నువ్వు రిటైర్ అయిపోవడం లేదు కదా? ఆహా, మా చెల్లెమ్మ ఎండి అయిపోతే తన చేతి వంట 3 పూట్ల హ్యాపీగా తినొచ్చు. అయ్యో అన్నయ్య, నీకెప్పుడు తిండిగోలే. అదేం కాదు, పార్థు గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మీ అందరికీ ఒక సర్ప్రైజింగ్ న్యూస్ వచ్చి. అమూల్య, సర్ప్రైజ్ న్యూసా? ఐశ్వర్య గారు, ఈరోజు సర్ప్రైజ్ ఇచ్చేది నేను కాదు, ఇదిగో పార్థు గారు. అమూల్య, ఏంటి మొదలు పెట్టేశావా? మీరు ఊరుకోండి పార్థు గారు. ఐశ్వర్య గారు, మీ ఫ్రెండ్ పార్థు గారు ఎంత గొప్ప పని చేస్తున్నారో మీకు తెలుసా? గొప్ప పనా? ఏ ఈ రోజు ఏమన్నా పార్టీ ఇస్తున్నాడా అందరికి? ఒరే అన్నయ్య, నీ దృష్టిలో గొప్ప పనంటే తినడం తాగడమేనా? అది కాదు. రే, నువ్వు గమ్మునుండు. అమూల్య, ఏంటా గొప్ప పని? చెప్తాను. రే జంబో అన్నయ్య, నువ్వు వెళ్ళి మీ స్టాఫ్ ని కూడా తీసుకురాపో. ఎందుకు చెల్లెమ్మా? అబ్బా చెప్తానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళి తీసుకునిరా. అలాగే. అమూల్య, నువ్వు ఈ విషయంలో నా పరువు తీసేలా ఉన్నావు. మీ ప్రతిష్ట పెంచుతుంటే పరువు తీస్తానంటారేంటండి? అమూల్య, అదేంటో చెప్పొచ్చు కదా. రండి రండి, త్వరగా రండి. చెల్లెమ్మా, ఇప్పుడు చెప్పు. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక శుభవార్త. కోర్స్ నేను చెప్పబోయే ఈ విషయం విని మీకు తెలియకుండానే మీరందరూ క్లాప్స్ కొడతారని కూడా నాకు తెలుసు. చెల్లెమ్మా, ముందు విషయమేంటో చెప్పమ్మా. వస్తున్నా వస్తున్నా, అక్కడికే వస్తున్నా. మీ బాస్ పార్థు గారు ఈ రోజు నుంచి మందు సిగరెట్ మానేస్తున్నారు. ఇదేంటి, ఎవరు క్లాప్స్ కొట్రే? ఇంతకు మించి శుభవార్త ఇంకేముంటుంది? ఇది శుభవార్త. చెల్లెమ్మా, వీడు మంచినీళ్ళు తాక్కుండానే ఉంటాడేమో కానీ మందు తాక్కుండా మాత్రం ఉండలేడు. అమూల్య, నువ్వింకేదో చెప్తావేమోనని ఎక్స్పెక్ట్ చేశాం. చివరకు నువ్వు చెప్పిందిదా? మా జంబోగాడు తిండి తినకుండా ఒక్క పూటైనా ఆగగలడేమో కాని మా పార్థుగాడు 10 నిమిషాలు కూడా మందు లేకుండా ఉండలేడు. చూసారా పార్థు గారు, మీ పైన ఎవరికీ నమ్మకం లేదు. వెళ్ళండి వెళ్ళండి, ఇది జరిగే పని కాదు కానీ వెళ్ళి పని చూసుకోండి, పోండి. రేయ్, ఏంట్రా ఓవర్ చేస్తున్నారు? అంటే నేను మందు తాక్కుండా ఉండలేనా?
గారు వీళ్ళ రియాక్షన్స్ చూస్తుంటే నాకు డౌట్ గానే ఉంది. అనవసరంగా నాతో బెట్ కాశారు. మీరు ఓడిపోతారేమో. డ్రాప్ అయిపోండి. ఏంటి డ్రాప్ అయ్యేది? నేను మందు మానలేనా అంటున్నావు అంతే కదా? సరే, ఎందుకు మానలేనో చూపిస్తాను. పార్థు గారు, ఇది ఆఫీసా వైన్ షాపా? ఇన్ని బాటిల్సా? రే జంబో, ఇవన్నీ తీసుకెళ్లి బయటపడేరా. రే పార్థు, ఇవన్నీ అమ్మితే ఎన్ని పిజ్జాలు, ఎన్ని బర్గర్లు, ఎన్ని బండ్లు వస్తాయిరా? రే చెత్తదవా, అర్జెంటుగా ఇవన్నీ తీసేసి బయటపడేస్తావా లేదా? పార్థు గారు, మీ పట్టుదల చూస్తుంటే మీరు మందు మానేస్తారన్న నమ్మకం నాకిప్పుడు కలుగుతుంది. నీకే కాదు, అందరికీ నేను మిస్టర్ పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేస్తాను. నిజంగా అదే నిజమైతే మీరు నాకు చేసిన సహాయానికి ఇది నేను తీర్చుకునే రుణంగా భావిస్తాను పార్థు గారు. బా, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానే. కనీసం సిగరెట్ అన్న తాగకపోతే నాకు మనశ్శాంతిగా ఉంటుందా?